హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంది చూస్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. సో మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, వివిధ రకాల సబ్జెక్ట్ పీడిఎఫ్స్ అనేది షేర్ చేస్తున్నాను. సో మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్ అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, నేను టీశాట్ నుంచి రిలీజ్ అయినటువంటి ఫ్రీ కోచింగ్ సంబంధించినటువంటి వీడియో అయితే చేశాను. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏ విధంగా అప్లై చేయాలనేది. సో చాలామంది ఇంకా చూడలేదు. దీనికి సంబంధించినటువంటి వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసి అయితే అప్లై చేసుకోండి. ఇది ఫ్రీ కోచింగ్ అయితే ప్రభుత్వం ఇస్తుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ, కంపల్సరీ యూజ్ చేసుకోండి. దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ లింక్ ద్వారా వెళ్ళి వీడియో చూసి మీరు దానికైతే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి క్లాసెస్ నేను unacademy ప్లాట్ఫామ్ చెప్తున్నాను. ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి 3:30 మధ్యలో దీనికి సంబంధించినటువంటి లైవ్ సెషన్ అయితే ఉంటుంది. ఇవన్నీ ఫ్రీ క్లాసెస్. మీరు ఎటువంటి ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు. జస్ట్ unacademy యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్తో అయితే లాగిన్ కానీ యాప్లోకి వెళ్తారు. అక్కడ TSPSC APPSC అనేటువంటి కేటగిరీని ఎంచుకోండి. సో తర్వాత సెర్చ్ బార్లో తిరుపతి దోమటి అని చెప్పేసి నా పేరు సెర్చ్ చేస్తే పేజ్ వస్తుంది. అక్కడ నన్ను ఫాలో కాండి. సో నేను లైవ్ స్టార్ట్ చేయగానే దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఇంకా అదే కాకుండా మనకు unacademyలో చాలా వరకు ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, పెయిడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. సో త్వరలో వీటికి సంబంధించినటువంటి ప్రైజెస్ అయితే హైక్ కాబోతున్నాయి. ప్రజెంట్ 12+3 ఆఫర్ కూడా ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి SI కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఆఫర్స్ కూడా దీనిలో అయితే ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కోచింగ్ తీసుకోగలరు. ఫ్రెండ్స్, ఈరోజు పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి త్వరలో 177 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సింగరేణి సంస్థ డైరెక్టర్ ఎన్ బలరాం. సో సింగరేణి సంస్థలో త్వరలో 177 క్లరికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుందని ఆ సంస్థ డైరెక్టర్ బలరాం తెలిపారంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. చాలా రోజుల సంది చాలా మంది అభ్యర్థులు దీని గురించి అయితే అడుగుతున్నారు. కాకపోతే మళ్ళీ ఇక్కడ త్వరలో అని చెప్పారు. సో త్వరలో వీటికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఒక ప్రకటన ఇచ్చారు. సోమవారం కొత్తగూడెంలోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి అక్రమాలు, ఆరోపణలకు తావు లేకుండా రాత పరీక్షను పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పేసి స్పష్టం చేశారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించి చాలా మంది అభ్యర్థులు అయితే వెయిట్ చేస్తున్నారు. సో త్వరగా రావాలనుకునే అభ్యర్థులు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ లైన్మెన్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. హైకోర్టు సో జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీ ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేయాలని చెప్పేసి హైకోర్టు సోమవారం విద్యుత్ సంస్థను ఆదేశించింది. జూనియర్ లైన్మెన్, సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి సంబంధించి ట్రాన్స్కో TSNPDCL 2017-18 సంవత్సరాల్లో 3 నోటిఫికేషన్లు జారీ చేశాయి. ఈ నోటిఫికేషన్లో కొన్ని విభాగాల్లో అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసిన ఉద్యోగులకు 20% వెయిటేజీ కల్పించారు. దీన్ని సవాల్ చేస్తూ పలువురు మరికొన్ని విభాగాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అవకాశం ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ కొంతమంది వ్యక్తులు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే వీటన్నిటిని ఇప్పుడు హైకోర్టు కొట్టేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సో వీటికి సంబంధించి నెల రోజుల్లో ఈ జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి ఉత్తర్వులో పేర్కొన్నట్టు చూడవచ్చు. అయితే ఇక్కడ సబ్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వ్యవహరించాలని చెప్పేసి స్పష్టం చేసింది. సో వీటి గురించి కూడా ఈ 2017-18లో జరిగినటువంటి లైన్మెన్ పోస్టులకు సంబంధించి కూడా చాలా మంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు. అయితే వీటికి సంబంధించి ఈ మంత్లో ఈ భర్తీ ప్రక్రియ చేయాలని చెప్పేసి ఇక్కడ హైకోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసిన ఒక న్యూస్ మనం చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే ఉద్యోగుల విభజన పూర్తయ్యేది ఎప్పుడు, ఖాళీలు తేలేది ఎప్పుడు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. వెలుగు న్యూస్ పేపర్లో కేడర్ స్ట్రెంత్ ఫైనల్ చేయడంలో తీవ్ర జాప్యం, జోనల్ ఉత్తర్వులు వచ్చి 2 నెలలు దాటినా ముందుకు కదలని ప్రాసెస్, రిక్రూట్మెంట్ చేయాల్సి వస్తుందని నాన్చుడు ధోరణిలో సర్కార్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో 50,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతుంది. కొత్త జోనల్ వ్యవస్థపై ఉత్తర్వులు వచ్చి 2 నెలలు దాటుతున్నా సర్కారు ఉద్యోగుల కేడర్ స్ట్రెంత్ ఫైనల్ చేయడం లేదు. వివిధ ప్రభుత్వ శాఖల్లోని పోస్టులను కేడర్ ప్రకారం జిల్లా, జోనల్, మల్టీ జోనల్ వారీగా విభజించడం ప్రారంభించి 47 రోజులు అవుతున్నా పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదంటే ఇక్కడ చూడవచ్చు. కొత్త జిల్లాల్లో కేడర్ స్ట్రెంత్ మంజూరుపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతున్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి కేడర్ స్ట్రెంత్ ఫైనల్ చేసిన తర్వాతనే కొత్త జిల్లాలు, జోన్ల ప్రకారం ఉద్యోగుల విభజనకు ఆప్షన్లు ఇవ్వనున్నారు. ప్రస్తుతం నాన్చుడు ధోరణి వల్ల ఎక్కడ ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని గుర్తించేందుకు, వాటిని భర్తీ చేసేందుకు మరింత సమయం పడుతుందంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో అంతా ఆన్లైన్లోనైనా కూడా ఇంత ఆలస్యం చేస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ఖాళీలు 1,00,000 దాటేటువంటి ఛాన్స్ ఉందంటే ఇక్కడ చూసినట్లయితే. సో
కేడర్ స్ట్రెంత్ పూర్తయి ఉద్యోగుల విభజన చేపడితే ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే దానిపై పూర్తి స్పష్టత రానుంది. ప్రభుత్వం 50,000 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల భర్తీ చేస్తామని చెప్తూ వస్తుంది. అయితే ఖాళీలు 1,00,000 దాటేటువంటి అవకాశం ఉందని ఆఫీసర్లు అంటున్నారు. వేకెంట్ పోస్టుల లెక్క తీసినప్పుడు 90,000 ఖాళీలు ఉన్నట్లు 90,000 ఖాళీలు గుర్తించామని, ఇప్పుడున్నటువంటి ఆ సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పేసి పెరిగేటువంటి అవకాశాలు ఉన్నట్లు ఇక్కడ ఆఫీసర్ చెప్తున్నట్లు ఒక అప్డేట్ చూడవచ్చు. మొత్తం ఖాళీలు ఎన్ని ఉన్నాయని తేలితే వాటన్నిటిని భర్తీ చేయాలనే డిమాండ్ వస్తుందని సర్కార్ టెన్షన్ పడుతుందని తెలుస్తుంది. అందుకే కేడర్ స్ట్రెంత్ నిర్ధారణ ప్రక్రియ కావచ్చు, ఉద్యోగుల విభజన ఆలస్యం చేస్తూ వేకెంట్ పోస్టులను తగ్గించి చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ప్రభుత్వ విభాగాల్లో దాదాపు 2,95,000 శాంక్షన్డ్ కేడర్ స్ట్రెంత్ ఉండగా ఇన్స్టిట్యూషన్లో 52,000 స్ట్రెంత్ ఉంది. మొత్తం 3,48,000 డైరెక్ట్ కేడర్ స్ట్రెంత్ ఉన్నట్లయితే ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో కావాలని ప్రభుత్వం లేట్ చేస్తుంది. సో మొత్తం కనుక ఖాళీలు తీస్తే 1,00,000 వరకు వచ్చేటువంటి ఖాళీలు ఉన్నట్లు ఆఫీసర్లు చెప్తున్నట్టు ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్టయితే 339 వాలంటరీ పోస్టులకు సర్కారు ఓకే అంటే ఒక అప్డేట్ చూడవచ్చు. మనకు దిశ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 339 మెంబర్స్ ఏదైతే విద్యా వాలంటీర్ ఉంటారో వారికి ప్రభుత్వం తిరిగి నియమించుకున్నట్లు తెలుస్తుంది. 2021-22 విద్యా సంవత్సరానికి కనుక సంబంధిత రెన్యూవల్ చేసుకోవాలని చెప్పేసి ట్రైబల్ వెల్ఫేర్ కార్యదర్శి ఇక్కడ సోమవారం ఒక ప్రకటన చేసినట్లు, ఒక సర్క్యులర్ జారీ చేసినట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా 15,000 మంది విద్యా వాలంటీర్ల విధులకు దూరం చేసిన విషయం మనకు తెలిసింది. వీటికి సంబంధించి ఎటువంటి స్పష్టత రాలేదని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అది ఓన్లీ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలకు సంబంధించినటువంటి న్యూస్ అండి అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వివిధ నోటిఫికేషన్లు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకు సో ఇక్కడ టీఎస్ఎస్ స్టడీ సర్కిల్ ఏదైతే నేను మీకు సివిల్ సర్వీస్కి సంబంధించి ఉచిత శిక్షణ ఇస్తుందని చెప్పి స్టార్టింగ్లో చెప్పాను కదా, దానికి సంబంధించిన నేను వీడియో కూడా చేశాను. సో ఇక్కడ మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుంది, ఎవరైనా చూడకుండా చూసి అప్లై చేసుకోండి. సో వీటికి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి, డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. టీశాట్ అంటే దానిలో ఉన్నటువంటి పేపర్ 2కి సంబంధించినటువంటి కోచింగ్ అయితే ఇస్తున్నారు. దాదాపుగా మ్యాథ్స్ రీజనింగ్ బ్యాక్గ్రౌండ్తో ఆ కోచింగ్ అయితే ఉంటుంది. ఇంకా అదే కాకుండా సీడాక్ హైదరాబాద్లో 38 పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి కూడా మనం ప్రీవియస్లో అయితే చూసాం. సో వీటన్నిటికి సంబంధించి ఆల్రెడీ మనం మ్యాక్సిమం చూసాం. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం లా అసోసియేట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా నిన్న రిలీజ్ చేశారు. ఇవి ఎవరైనా లా కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు కనుక ఉంటే వాటికి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్టయితే బీసీ స్టడీ సర్కిల్లో ఫ్రీ కోచింగ్ అంటూ ఇక్కడ చూడవచ్చు. సో జనగాంలో ఎవరైనా అప్లై చేసినట్టు అభ్యర్థులు ఉంటే, ఎస్ఐ కానిస్టేబుల్ వాటికి ప్రిపేర్ అయ్యేందుకు అప్లై చేసిన అభ్యర్థులు ఉంటే అక్కడ ఉన్నటువంటి బీసీ స్టడీ సర్కిల్ సంబంధించినటువంటి కోచింగ్ అయితే ప్రారంభిస్తున్నట్లు ఇక్కడ ఆ సంస్థ డైరెక్టర్ ఇక్కడ మనకు ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. సో వాటికి సంబంధించి ఇంకా పూర్తి వివరాల కోసం ఒక నెంబర్ ఇచ్చాడు ఇక్కడ. సో ఎవరైనా ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు వీడియో చూస్తే ఈ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి. అండ్ వ్యవసాయ శాఖలో త్వరలో పదోన్నతులు అంటే ఒక అప్డేట్ చూడవచ్చు. 2-3 నెలల్లో ప్రక్రియ పూర్తి అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో వ్యవసాయ శాఖలో కూడా పదోన్నతుల ప్రక్రియ చేపట్టే అవకాశం ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఒక 60-70 కొత్త పోస్టులు సృష్టించే వీలిందంటూ కూడా దీనిలో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇంకా ఫేక్ సర్టిఫికేట్లతో టీఆర్టీ ఉద్యోగాలని చెప్పేసి మరొక అప్డేట్ చూడవచ్చు. ఇంకా లా అసోసియేట్ల నియామకాలు. సో నిన్న మనకు దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీ నుంచి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో కూడా దీనికి సంబంధించి పెట్టడం జరిగింది. 5 ఏళ్ల పోటీ పరీక్షలకు హాజరు కాకుండా డిబార్ వెరిఫికేషన్లో 4 గుర్తించినటువంటి టీఎస్పీఎస్సీ. సో టీఎస్పీఎస్సీకి సంబంధించి ఫేక్ సర్టిఫికేట్లతో కొంతమంది అభ్యర్థులను టీఎస్పీఎస్సీకి సంబంధించిన జాబ్స్లో పెట్టడం జరిగింది. సో వాటికి సంబంధించి టీఎస్పీఎస్సీ గుర్తించి వారిని ఇక్కడ డిబార్ చేసినట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. చూడవచ్చు వారి యొక్క ఆల్ టికెట్స్ నెంబర్ కావచ్చు, వాటి యొక్క వివరాలు అయితే ఇచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో unacademy సంబంధించిన క్లాస్ 2 to 3:30 మధ్యలో ఉంటుంది. కంపల్సరీ లైవ్ సెషన్లో అయితే అటెండ్ కాండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్.